మన హిందూ వేదాలలో డాక్టర్ స్ట్రేంజ్లా ఉండే ఒక పాత్ర ఉందని మీకు తెలుసా? అవును, మీరు సరిగ్గా విన్నారు. అతని పేరు కాకుంబుడి. ఇప్పుడు అతని గురించి నేను మీకు ఎలా చెబుతానో చూడండి. పూర్వమొకప్పుడు అయోధ్య అనే పవిత్ర నగరంలో ఒక బ్రాహ్మణ బాలుడు ఉండేవాడు. చిన్నప్పటినుంచే అతను శివుడుపై ఎంతో భక్తి కలిగి ఉండేవాడు. కాని అతనికి ఒక చెడు అలవాటు ఉండేది. అతనికి గర్వం చాలా ఎక్కువ. ఒకరోజు అతని గురువు అతని ఇంటికి వచ్చారు. గురువును చూసిన వెంటనే లేచి నమస్కరించడం శిష్యుడి కర్తవ్యం. కాని ఆ బాలుడు తన గర్వం వల్ల లేచి నమస్కరించలేదు. ఇది చూసి శివుడు కోపగించారు. శివుడు అతనికి శాపమిచ్చారు. నీ గర్వం వల్ల నువ్వు పాముగా జన్మిస్తావు. అప్పుడు ఆ బాలుడి గురువు ఎంతో దయతో శివుణ్ణి ప్రార్థించారు. గురువు కరుణను చూసి శివుడు తన కోపాన్ని కొంత తగ్గించారు. ఆయన ఇలా చెప్పారు: నీవు అనేక జన్మలు తీసుకున్న తర్వాత చివరికి గొప్ప భక్తుడవుతావు. అలా ఆ బాలుడు ఎన్నో జన్మలు తీసుకున్నాడు. ప్రతి జన్మలో కొంచెం కొంచెంగా అతని గర్వం తగ్గింది. చివరికి అతను ఒక కాకిగా జన్మించాడు. ఈసారి మాత్రం అతనికి గర్వం లేదు. అతను పూర్తిగా రాముడు భక్తుడిగా మారాడు. ఎప్పుడూ రాముని నామాన్ని జపిస్తూ ధ్యానం చేస్తూ జీవించేవాడు. అతని భక్తిని చూసి రాముడు ఎంతో సంతోషించారు. ఆయన అతనికి కొన్ని అద్భుతమైన వరాలు ఇచ్చారు. చిరంజీవిగా ఉండే శక్తి, అనేక యుగాలను చూడగల శక్తి, లోక రహస్యాలను తెలుసుకునే గొప్ప జ్ఞానం. ఆ వరాల వల్ల కాకబుసుండి ఒక మహాజ్ఞానిగా మారాడు. ఒకరోజు గరుడుడు అతని దగ్గరకు వచ్చాడు. అతను వినయంగా అడిగాడు: రాముని మహిమ గురించి నాకు వివరంగా చెప్ప. అప్పుడు కాకబుసుండి గరుడునికి రాముని జీవిత కథను ఎంతో భక్తితో వివరించాడు. అతను ఒక్క రామాయణమే కాదు, ఎన్నో యుగాల్లో జరిగే అనేక రామాయణాలను చూసిన సాక్షిగా మారాడు. కాకబుసుండికి లభించిన అత్యంత ఆశ్చర్యకరమైన వరం ఏమిటంటే ప్రపంచంలో జరిగే సృష్టి మరియు లయ చక్రాలను చూడగల శక్తి. ప్రపంచం ఒకసారి సృష్టి అయి యుగాలు గడిచిన తర్వాత మళ్లీ లయమైపోయి తిరిగి కొత్తగా పుడుతుంటే కూడా కాకబుసుండి మాత్రం ఆకాశంలో ఒక పురాతన వృక్షంపై కూర్చున్న సాక్షిలా అన్నింటినీ చూస్తూ ఉండేవాడు. అతను ఎన్నో యుగాల్లో వేర్వేరు రామాయణాలు ఎలా జరిగాయో చూశాడు. ప్రతిసారీ ప్రపంచం మారినా ఒక సత్యాన్ని అతను గ్రహించాడు: భక్తి మరియు ధర్మం ఎప్పటికీ నశించవు. అవి ప్రతి యుగంలో మళ్లీ మళ్లీ ఉదయించే సూర్యుడిలా తిరిగి పుడుతూనే ఉంటాయి.